దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. ఏంటంట దరిద్రులు? మనమందరము కూడా ఒక భేద స్థితి నుండి పైకి వచ్చినటువంటి వారం. మొదటగా మనం ప్రభుని తెలుసుకునేటప్పుడు మనకి ఎంత లేమి స్థితిలో ఉందో అది మనకి తెలుసు, దేవునికి తెలుసు. సరైనటువంటి భోజనము లేక, సరైనటువంటి గృహములు లేక, చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దేని నుంచి విడిపించారు? దరిద్రముల్లో నుండి విడిపించారు. ఇక్కడ రేపల్ తిమోతి కూర్చున్నాడు, మీకు తెలుసు. అయినా పాపం చాలా పూర్ ఫ్యామిలీ. గోనివానిపాలెం రోడ్డులో పూరంబాకలో గుడిసెలు చిన్న కత్తిరిపాకాలు వేసుకుని ఉండేవారు. పందుల్ని మేపుకుంటూ ఉండేవారు. పాపం ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తర్వాత ఆయన కొంచెం పెద్దవగానే వాళ్ళ అక్కగారు చనిపోయింది. తర్వాత ఇంకొక చెల్లెలు చనిపోయింది. తర్వాత ఇంకొక చెల్లెల్ని, తమ్ముడిని ఆ కుటుంబం లాగటం చాలా కష్టమైపోయేది. కష్టం అవటమే కాకుండా ఇంకేంటి, తెల్లారి పొద్దున్నే లేచి ఎళ్ళంబడబడేవాడు. ఎక్కడ ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 500. ఎందుకంటే వారాలోళ్ళకి కడటానికి వాటికి చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో నుండి ఎప్పుడైతే మారు మనసు పొందాడో, వాళ్ళ చెల్లెలు పెళ్లి చేశాను, తర్వాత వాళ్ళ తమ్ముడి పెళ్ళి కూడా మేమే చేసాం, ఈయన పెళ్ళి మేమే చేసాం. చూడండి, అలాగూ ఎంత దరిద్రం అంటే అంత దరిద్రపు స్థితిలో నుండి దేవుడు విడిపించాడు. 10 రూపాయలకి కూడా కరువాసి, 100 రూపాయలకి కరువాసి. ఈ దినమున దేవుడు తనకి దేవుని మీద ఆధారపడినందువలన దేవుడు ఎన్నడూ ఆయన్ని తోగ్గా చేయలేదు. చూడండి, దేవుని నమ్మినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దరిద్రతల్లో నుండి విడిపిస్తారు దేవుడు. మన లేమి స్థితిలో నుండి, మన కరువు దినముల్లో నుండి ఆయన విడిపిస్తారు. కానీ మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా దేవునికి ఉండాలి. మన దగ్గర ఉన్న తేడా ఏంటంటే, మన లేమిలో ప్రభు మీద ఆధారపడుతూ ఉంటాం, కన్నీరు విడుస్తూ ఉంటాం. మనము దాని కొరకు ఎంతో రోదన చేశాం. ఆ రోదన దేవుడు విని విడిపించారు. విడిపించినప్పుడు ఎలాగుండాలి? మనము కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. కృతజ్ఞత కలిగిన జీవితం. ఈ కృతజ్ఞత కలిగిన జీవితము మనలో లేకపోతే దేవుడు మనల్ని మరలా ఆ లేమిలోనికి తీసుకుని వెళ్ళే పరిస్థితులు కూడా మరలా వస్తాయి. అందుకని ఇక్కడ నీవు ఎల్లప్పుడూ కూడా దరిద్రుడిగా ఉండవు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.